బ్లాస్ట్ ఈ మధ్య వచ్చిన డబ్బింగ్ సినిమాల్లో ఇది సూపర్ హిట్ అయింది. చెప్పడానికి ఇది యాక్షన్ సినిమానే, కానీ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మొత్తం ఫైటింగ్ చేసే ఎలా ఉంటుంది? అదే కాన్సెప్ట్ తో ఏకంగా ఫస్ట్ సినిమానే అర్జున్ తో చేసి సూపర్ అనిపించాడు. అందుకే ఇప్పుడు మరో తమిళ్ హీరోతో సూపర్ ఛాన్స్ పట్టేశాడు. ఇప్పుడు ఈ కాలంలో సినీ పరిశ్రమలో ఒక్క సినిమా జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. మంచి కథ, కొత్త ఆలోచన, ప్రేక్షకులను ఆకట్టుకునే కథనం ఉంటే తొలి సినిమాతోనే దర్శకుడు స్టార్ ఇమేజ్ ను సంపాదించగలడు. అలాంటి దర్శకుల జాబితాలో ఇప్పుడు తమిళ యువ దర్శకుడు సుభాష్ కే రాజ్ పేరు కూడా వినిపిస్తుంది. తన మొదటి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసిన ఈ యువ దర్శకుడు ఇప్పుడు తన రెండో సినిమాతోనే తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ ను దర్శకత్వం వహించే అవకాశాన్ని అందుకున్నారనే వార్త కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల రిలీజ్ అయిన బ్లాస్ట్ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సుభాష్ కే రాజ్ తొలి ప్రయత్నంలోనే అందరి దృష్టిని ఆకర్షించారు. కొత్త తరహా కథ, వేగవంతమైన స్క్రీన్ ప్లే, ప్రేక్షకులను చివరి వరకు ఉత్కంఠలో ఉంచే కథనంతో ఆయన మంచి గుర్తింపు సంపాదించారు. ముఖ్యంగా తొలి సినిమాతోనే కమర్షియల్ విజయాన్ని అందుకోవడంతో పాటు దర్శకుడిగా తన ప్రతిభను నిరూపించుకున్నారు. దీంతో ఇప్పుడు పలువురు అగ్ర హీరోలు కూడా ఆయనతో సినిమా చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు సినీ వర్గాల్లో చర్చ సాగుతుంది. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం సుభాష్ కే రాజ్ తన రెండో సినిమా కథను ప్రముఖ నటుడు విక్రమ్ కు వినిపించారని తెలుస్తుంది. కథ పూర్తిగా విన్న విక్రమ్ కు అది ఎంతో నచ్చిందని వెంటనే ప్రాజెక్టుకు సానుకూలంగా స్పందించారని కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఇప్పటి వరకు ఈ విషయంపై అధికారిక ప్రకటన రాకపోయినా ఈ వార్త మాత్రం సినీ అభిమానుల్లో పెద్ద చర్చకు దారితీసింది. విక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాత్ర కోసం ఎంతటి కష్టానికైనా సిద్ధపడే నటుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఒక సినిమా కోసం తన శరీరాకృతిని మార్చుకోవడం, కొత్త లుక్ లో కనిపించడం, విభిన్నమైన పాత్రలను ఎంచుకోవడం విక్రమ్ ప్రత్యేకత. అందుకే ఆయన నటించే ప్రతి సినిమా అభిమానుల్లో ఆసక్తిని కలిగిస్తుంది. అలాంటి నటుడికి ఒక కొత్త దర్శకుడు కథ చెప్పి మెప్పించడం చిన్న విషయం కాదు. అందుకే ఈ వార్తకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. సుభాష్ కే రాజ్ సినీ ప్రయాణం కూడా ఆసక్తికరంగానే సాగింది. దర్శకుడు, నటుడు ప్రదీప్ రంగనాథం వద్ద పనిచేసి కథలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వంలో అనుభవం సంపాదించిన ఆయన ఆ తర్వాత స్వతంత్ర దర్శకుడిగా తన తొలి అవకాశాన్ని అందుకున్నారు. గురువు వద్ద నేర్చుకున్న అనుభవాన్ని తన తొలి సినిమాలో చక్కగా ఉపయోగించుకున్నారని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బ్లాస్ట్ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ ప్రధాన పాత్రలో నటించగా అభిరామి, ప్రీతి ముకుందన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. ముఖ్యంగా కథలోని ట్విస్టులు, యాక్షన్ సన్నివేశాలు, ఎమోషన్స్ కు మంచి మార్కులు పడ్డాయి. బాక్సాఫీస్ వద్ద కూడా ఈ చిత్రం మంచి వసూలు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 76 కోట్ల గ్రాస్ కలెక్షన్లు నమోదు చేసి నిర్మాతలకు లాభాలను తీసుకొచ్చిందని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. తెలుగు డబ్బింగ్ వర్షన్ కు కూడా మంచి ఆదరణ లభించింది. ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. మొదట బ్లాస్ట్ సినిమాలో అర్జున్ పోషించిన కీలక పాత్ర కోసం దర్శకుడు సుభాష్ కే రాజ్ విక్రమ్ ను సంప్రదించినట్లు సమాచారం. అయితే అప్పటికే విక్రమ్ ఇతర సినిమాలతో బిజీగా ఉండడంతో ఆ ప్రాజెక్టులో నటించలేకపోయారని తెలుస్తోంది. దీంతో ఆ పాత్రను అర్జున్ పోషించారు. ఆ నిర్ణయం కూడా సినిమాకు బాగా కలిసి వచ్చింది. అయితే అప్పుడే విక్రమ్ కు సుభాష్ చెప్పిన కథ చెప్పే విధానం, ఆయన ఆలోచన విధానం నచ్చిందని అంటున్నారు. అందుకే ఇప్పుడు రెండో సినిమా కథ వినగానే ఆయన వెంటనే ఆసక్తి చూపినట్లు కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం సాగుతుంది. ఒకవేళ ఈ వార్త నిజమైతే సుభాష్ కే రాజ్ కెరియర్ లో ఇది పెద్ద మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాథమిక చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. కథలో కొన్ని మార్పులు, పాత్రల రూపకల్పన, షూటింగ్ షెడ్యూల్ వంటి అంశాలపై చిత్ర బృందం చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. అన్ని విషయాలు ఖరారైన తర్వాత అధికారిక ప్రకటన రిలీజ్ చేసే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇక విక్రమ్ ప్రస్తుతం కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల రిలీజ్ అయిన వీరధీర సూరన్ సినిమాతో ఆయన మంచి కమర్షియల్ విజయాన్ని అందుకున్నారు. ఆ సినిమా విజయం తర్వాత కొంత విరామం తీసుకున్న విక్రమ్ ఇప్పుడు తన 63వ చిత్రంపై పూర్తి దృష్టి పెట్టారు. ఈ చిత్రానికి దర్శకుడు ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఆనంద్ శంకర్, విక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ఇరుముగన్ మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు మళ్లీ వీరిద్దరూ కలిసి పనిచేస్తూ ఉండడంతో ఈ ప్రాజెక్టుపై కూడా అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాతే సుభాష్ కే రాజ్ దర్శకత్వంలో కొత్త ప్రాజెక్టు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సుభాష్ కే రాజ్ లాంటి కొత్త దర్శకులకు స్టార్ హీరోలు అవకాశాలు ఇవ్వడం తమిళ సినీ పరిశ్రమలో కొత్త విషయం కాదు. గతంలో కూడా ఎంతో మంది యువ దర్శకులు తొలి లేదా రెండో సినిమాతోనే అగ్ర హీరోలతో పనిచేసి తమ ప్రతిభను నిరూపించారు. ఇప్పుడు అదే జాబితాలో సుభాష్ కే రాజ్ కూడా చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరోవైపు అభిమానులు కూడా ఈ కాంబినేషన్ పై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విక్రమ్ తన నటనతో పాత్రకు ప్రాణం పోస్తే సుభాష్ కే రాజ్ తన కొత్త తరహా కథనం మేకింగ్ తో సినిమాను మరో స్థాయికి తీసుకువెళ్తారని వారు ఆశిస్తున్నారు. ముఖ్యంగా యాక్షన్ తో పాటు ఎమోషన్స్ కు ప్రాధాన్యం ఇచ్చే కథ అయితే ఈ కాంబినేషన్ అద్భుతంగా పనిచేస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి తొలి సినిమాతోనే విజయాన్ని అందుకున్న సుభాష్ కే రాజ్ ఇప్పుడు సీనియర్ విక్రమ్ వంటి విలక్షణ నటుడితో సినిమా చేసే దశకు చేరుకోవడం ఆయన ప్రతిభకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉండగా ఈ క్రేజీ కాంబినేషన్ నిజమైతే తమిళ సినీ ప్రేక్షకులకు మరో విభిన్నమైన సినిమా చూసే అవకాశం దక్కనుంది.